హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మెడికో లైఫ్. ఈరోజు మన వీడియో ఏంటంటే జోన్ 4లో కట్ ఆఫ్ ఎంత ఉందో చూద్దాము. ఓపెన్ కేటగిరీలో నేను విత్ నేమ్స్ ర్యాంక్స్ ఇద్దామనుకున్నా, బట్ చాలా నేమ్స్ ఉండడం బట్టి ఇవ్వలేకపోతున్నాను. ఓపెన్ కేటగిరీలో 76.7 నుంచి 62.6 వరకు ఓపెన్ కేటగిరీలో వెళ్ళిపోతున్నారు. బట్ నేను అదర్ క్యాస్ట్లు మొత్తం విత్ నేమ్స్ విత్ ర్యాంక్స్ ప్రొవైడ్ చేశాను. ఓపెన్ కేటగిరీలో మాత్రం మీరు చెక్. ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే అండి, ఇదే ఫైనల్ లిస్ట్ అనుకోవద్దు. సో మన ఐడియా కోసం మీకు సేఫ్ సైడ్లో ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి మాత్రమే ఈ వీడియో. ఇదే ఫైనల్ వెరిఫికేషన్ అని ఎవరు కన్ఫర్మ్ అవ్వద్దు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ అండి. ఈడబ్ల్యూఎస్లో మనకి 34 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 1090 ర్యాంక్ నుంచి స్టార్ట్ అయింది. 1090 ర్యాంక్ మార్క్స్ వచ్చేసి 58.3 నుంచి స్టార్ట్ అయ్యి 41.7 వరకు లాస్ట్ కట్ ఆఫ్ ఉందండి. ఇది మాత్రం ఎక్స్పెక్టెడ్ మాత్రమే. వెరిఫికేషన్కి 1:1.5 రేషియోలో పిలుస్తారు. సో ఇందులో ఎవరైనా సర్టిఫికేట్స్ మిస్ అవ్వడం కానీ ఎవరైనా యాబ్సెంట్ అవ్వడం ఉండడం ఉంటే మాత్రం నెక్స్ట్ వాళ్ళకి ఆపర్చునిటీ వస్తుంది. ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే, ఫైనల్ లిస్ట్ అవ్వదు. మీరు జస్ట్ సేఫ్ సైడ్లో ఉన్నారా లేదా అని చెక్ చేసుకోండి. 41.7 వరకు కట్ ఆఫ్ ఉండొచ్చు ఈడబ్ల్యూఎస్. మనం నెక్స్ట్ క్యాస్ట్ వచ్చేసి బీసీఏ అండి. బీసీఏలో మనకి 25 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 508 ర్యాంక్ శిరీష ఎర్రంశెట్టి 61.7 స్టార్టింగ్ అండి. లాస్ట్ కట్ ఆఫ్ వచ్చేసి 51.6 రచన వరకు ఇది కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ ఉంది బీసీఏలో. ఇందులో మేల్ క్యాండిడేట్స్ 2 ఉన్నారు, ఫీమేల్ 23 ఉన్నారు. టోటల్ 25 వేకెన్సీస్ అనేది ఫిల్ అయ్యాయి. మనం నెక్స్ట్ క్యాస్ట్ వచ్చేసి బీసీబీలో చూద్దాము ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. 34 వేకెన్సీస్ బీసీబీలో ఉన్నాయండి. అందులో 453 ర్యాంక్ 62.4 ర్యాంక్ మార్క్స్ నుంచి 56.7 మార్క్స్ వరకు కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ ఉంది. శ్రీలత 62.4తో ఉంటే ఎండింగ్ వచ్చేసి స్వప్న అండి 56.7తో లాస్ట్ కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ కేటగిరీస్ వచ్చేసి బీసీసీ అండి. మనకి బీసీసీలో 3 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 62.3 నుంచి స్టార్ట్ అయ్యి 59.4 వరకు ఎండ్ అవుతుంది. 52.3 బ్లెస్సీ అదాసా గంట, 59.4 వచ్చేసి షైనీ ఉన్నారు. ఇది బీసీసీ వాళ్ళదండి. నెక్స్ట్ క్యాస్ట్ వచ్చేసి బీసీడీ అండి. బీసీడీలో 523 ర్యాంక్ 61.5తో స్టార్ట్ అయితే ఎండింగ్ వచ్చేసి 55.76 సరిత గారు అయితే ఉన్నారండి మనకి. ఇది బీసీడీ వాళ్ళదండి. నెక్స్ట్ క్యాస్ట్ చూద్దామండి. నెక్స్ట్ బీసీఈ అండి. బీసీఈలో 865 ర్యాంక్ 59.4 ఎండింగ్ వచ్చేసి 48.1. నెక్స్ట్ కేటగిరీ ఎస్సీలో చూద్దామండి. మనకి ఎస్సీలో టోటల్ 52 ఉన్నాయండి. 52లో స్టార్టింగ్ 62.4తో స్టార్ట్ అయ్యి ఎండింగ్ వచ్చేసి 59.4తో ఎండ్ అవుతుందండి కట్ ఆఫ్. సో ఇక్కడ మనం చూస్తే ఎస్సీలో గట్టి కాంపిటీషనే ఉందండి మనకి జోన్ 4లో అయితే. ఎందుకంటే కట్ ఆఫ్ 59.4 దగ్గర ఆగిపోయింది కాబట్టి సో కట్ ఆఫ్ చాలానే ఇచ్చారు. ఎస్సీ వాళ్ళకి కాంపిటీషన్ చాలా ఎక్కువగానే ఉంది అనుకోవచ్చు. జోన్ 4 అన్ని క్యాస్ట్లో కంపేర్ చేస్తే ఎస్సీ క్యాస్ట్లోనే కాంపిటీషన్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ క్యాస్ట్ వచ్చేసి ఎస్టీ అండి. ఎస్టీలో మనకి 62.4తో స్టార్ట్ అయ్యి 56.35తో కట్ ఆఫ్ అనేది ఎండ్ అవుతుందండి. ఇది జస్ట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే. నేను 1:1.5 రేషియోలో చెప్పలేదు, జస్ట్ ఎగ్జాక్ట్గా నా అనాలిసిస్ ఎంతో చేసి చెప్పాను. సో మీరు ఎగ్జాక్ట్గా మీ పోస్టులు ఎన్ని ఉంది అందులో 1:1.5 రేషియోలో మీరు వెరిఫికేషన్ దాకా వెళ్తున్నారా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. మోస్ట్లీ అయితే ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే. నేను ఓపెన్ కేటగిరీది కూడా విత్ నేమ్స్ ర్యాంక్స్ ఇవ్వడానికి ట్రై చేశాను, బట్ ఇది చాలా ఫాంట్ చిన్నగా అవి మీకు నేమ్స్ కనిపించకుండా ఇబ్బంది అవుతుందని నేను అది జస్ట్ ర్యాంక్ ఎండ్ కట్ ఆఫ్ ఓపెన్ కట్ ఆఫ్ ఒకటే పెట్టాను. జస్ట్ ఓపెన్లో వెళ్ళే వాళ్ళకి ఐడియా ఉంటుంది మేము ఓపెన్లో ఉన్నాము అన్న క్లారిటీ అయితే వాళ్ళకు ఉంటుంది. సో నేను అందుకే ఓపెన్ వాళ్ళది క్లియర్గా నేమ్స్ ర్యాంక్స్ ఇవ్వలేదు. సో మిగతా క్యాస్ట్ వాళ్ళు మీ నేమ్ ర్యాంకు చెక్ చేసుకోవచ్చు. చాలామంది వీడియో చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ గైస్, మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. సీ యూ అగైన్ గైస్.